హలో గాయ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు ఏమనగా మనం విజయవాడ దర్శనానికి వచ్చాము. గుడికి కనకదుర్గమ్మ స్వామి టెంపుల్. ఇక్కడ జర్నీ చేస్తూ వచ్చాను. ఇక్కడ బండి కూడా మాది విజయవాడ గ్యారేజ్లో ఉంది. రిపేర్ ఉంటే చిన్న చేయించుకుంటున్నాడు డ్రైవర్ అన్న. నేను అందుకని ఊరికి ఖాళీగా ఎందుకుంటామని ఇలా వచ్చి మీకు చూపిస్తాను. ఇది మనం ఎంట్రన్స్ ఇదే. నేను ఇప్పుడు ఎగ్జిట్ వెళ్తాను. అప్పుడే స్వామి దర్శనం అయిపోయింది. మీరు ఇలా టూ వీలర్లోనే రావచ్చు, నడుచుకుంటూనే రావచ్చు, బస్సులోనే రావచ్చు, కార్లో అయినా రావచ్చు. మీ అనుకూలం బట్టి మీరు వస్తారు. అది మీ ఇష్టం, మనం ఏం చెప్పలేం కదా. చెట్టు చూడండి, డ్యామ్ ఎలా ఉందో విజయవాడ దాంట్లోది. వాటర్ ఎట్లుంది చూడు. ఏరియా వరకు ఉంది చూడు. ఇదంతా అదే. దర్శనం అయిపోయినాక మీరు కూడా ఇలా వీడియో తీసుకోరు, ఎందుకంటే బాగుంటుంది చూసేదానికి. నేచరు, ఇంత కొండ, అన్ని రోప్లేసి కట్టారు. మిట్టకి కదా బండి ఎక్కదానికి వద్దరే. ఒక్కటే గారేసి ఇడిస్తే కానీ గాల్లో లేసుకుంటూ రాల్సింది బండి. ఆ బండి అయినా మనలో సత్తా ఉంటే బండి ఏంది పరిగెత్తుకుంటూ వస్తుంది, కానీ అంతే కదా. సత్తా లేకుండా చెప్పారు, బండి ఆడబెట్టి సన్నగా నడుచుకుంటూ ఇచ్చారు. అంత ఓపిక ఉండాలి మీకు, అంతే. ఓపిక లేనప్పుడు మనం ఏం చేయలేము. అది మీ ఇష్టం. నేను ఇలా చెప్తున్నాను ఏమనుకోద్దరు, నాకు వెళ్ళాను వచ్చి చెప్పేది. పెద్దగా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఫ్రీ బస్ వద్ద అడొస్తాను చూడండి. అదే ఇంకోటి స్టార్ట్ చేశాను కాబట్టి సొంతంగా చెప్పాలనుకుంటున్నా. మన ఫ్రెండ్ ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. పైన చూడ రన్నలు పని చేస్తున్నారు, అవకాశం కనపడుతున్నారా? పైన ఇద్దరు ఉన్నాడు. రోడ్లు వేస్తున్నారు, ఎందుకో నాకని తెలీదు. నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. అబ్బా సెగ వస్తుంది. ఎండ కదా, బొడి హీట్ వస్తుంది. బాడీ అంతా హీట్ అయిపోయింది. అసలు చూస్తే ఫేస్ మీద దడుచుకుంటారు. అదే సర్తుకు నానిపోయింది బాడీ, అంగి అన్నీ. దోస్తుడు బస్సు కట్ అయ్యేకలికే అది ఇంటికి కిడిస్తే ఎగిరిపోతుంది. మళ్ళీ జారుకుంటు మిట్టకు కదా, సైడ్ పీకుతున్నారు కారు. అది ఆగిపోయినట్టుంది, మధ్యలో ట్రబుల్ వచ్చినట్టుంది. అందుకే చూడు సైడ్కి డ్రైవర్ వస్తా అంటే ఆడ మంచులు తోస్తున్నారు. కనపడుతున్నారా? మళ్ళీ రైడ్ ఊరికి ఆపదని చెప్తున్నాడు అనుకుంటారు. అందుకని 10 రూపాయల టికెట్ బస్సుకి. మరి మీరు ఏమనుకో, బస్ స్టాండ్ నుంచే వస్తుంది ఇటుకి. అదిగో ఇదే 10 రూపాయలు బస్సు. ఫుల్ లోడ్ వచ్చిందబ్బా. ఇప్పుడైతే మా పక్కనే ఖాళీగా ఉండే నేను ఎక్కినప్పుడు. ఇప్పుడు ఫుల్ దర్శనానికి ఎంత జనం. నా దర్శనం బిర్యానీ అయిపోయింది బాగా. వీళ్ళు ఆ టైం అయితే వీళ్ళకే తెలియదు. వీళ్ళందరూ అదే నమ్ము స్పెషల్ బస్సు ఉంది. చూడండి ఎన్ని బండ్లు, కార్లో ఎక్కుతుంటే, ట్రాఫిక్ అవుతుంటే, పోతాంటే, వస్తా మనుషులు. ఏం చెప్పాలంటే ఈ బండ్లు, కార్లు ఎందుకు అబ్బా నడుచుకుంటూ వస్తే చల్లగా వాతావరణం ఆస్వాదిస్తారు. ఎప్పుడు లేని సర్దుకొని ఇప్పుడే కారిపోతుంది. ఎందుకంటే మనం ఎంత నీడపట్టుంటాం కదా, ఒకసారి అంటే ఇట్లా వాతావరణాన్ని ఆస్వాదిస్తేనే బాగుంటుంది. ఇది కూడా అదే బస్సు, ఫ్రీ బస్సు. కింది దిగేటప్పుడు వీడియో ఇస్తున్నాను నేను, పైకి ఎక్కేటప్పుడు దిగలేదు. ఎందుకంటే సెల్ బ్యాలెట్ ఏంటి, నేను కూడా నాకు కూడా ఫస్ట్ టైం కాదు, ఇంకా తెలియదు, అంత ఐడియా లేదు. అందుకని ఇవి కూడా ఉచిత బస్సులే. ఇది అది బస్సులన్నీ ఆర్డర్ కటింగ్ అయితే చూడండి. బస్సు వస్తుంది చోట మనం ఇట్లా ఇది పెట్టుకెళ్ళాలి అనుకుంటా. సో ఇట్లా ఎక్కాము, ఇట్లా దిగుతున్నాం. ఇట్లా ఎక్కాము, ఇట్లనే దిగుతున్నాం. డబ్బులు నా దగ్గర అందుకే అరటి పండించాను. ఉండి డబ్బులు ఎత్తున్నాను కదా. రైట్, దిగేసాం రే తమ్మి. ఇంక తోరణగాడికి వచ్చేసాం. ఇదే తోరణం చూడండి. ఎంట్రన్స్ ఇదే, ఎగ్జిట్ ఇదే. యూజ్ చేసుకున్నానికి యూజ్ చేసుకోవచ్చు. చెప్పులు ఎడిట్స్ అంటే ఆడిచ్చా ముందర. చెప్పులు వేసుకుంటే నా పని కూడా అయిపోతుంది, మీ పని కూడా అయిపోతుందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. కామెంట్ మాత్రం కూడా చేయరు. సబ్స్క్రైబ్ పోతే పోయింది ఎవడారు, కానీ కామెంట్ ముఖ్యం మనకి. కామెంట్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి.